హాయ్ అండి అందరికీ. నేను మీ లక్ష్మి రోజా. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో వచ్చేసి 3 డేస్ బ్యాక్ నేను గ్రూప్ రేషన్‌కెళ్తూ తీశానండి. మా వారికి చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళలో ద బెస్ట్ ఈ అన్నయ్య. 30 కిలోమీటర్స్ ఉంటుంది మేముండే దగ్గరికి, అన్నయ్యోళ్ళుండే దగ్గరికి. కాస్త లేట్ అయిపోయింది. మేమెళ్ళేసరికి పూజంతా అయిపోయేసింది. అయినా పర్లేదు. స్వామివారి అనుగ్రహం అయితే తప్పకుండా ఉంటుందండి. ఆయనకి అక్షింతలు వేసి ప్రదక్షిణ చేసుకొని, నమస్కారం చేసుకొని ఆయన ప్రసాదాన్నయితే స్వీకరించాము. మీ అందరికి కూడా స్వామివారి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చాలా చేస్తారండి. స్వామివారిని పూలతో అలంకరణ కానీ చాలా బాగా అనిపిస్తుంది. ఇది హోమం దగ్గర అలా పూజంతా చేసేసుకొని, భోంచేసి, అన్నయ్య వాళ్ళతో కాసేపు మాట్లాడేసి, అక్కడే మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి ఉంటుంది దగ్గరగా. తనకి సర్ప్రైజ్ ఇద్దామనైతే వెళ్ళామండి. తను నిజంగానే సర్ప్రైజ్ అయిపోయేసింది. చాలా ఖుషి అయిపోయింది మా చెల్లికి. బాబుకి అప్పుడే స్నానం చేయించి రెడీ చేస్తూ ఉంది. సరే వెళ్తున్నాం కదా అనేసి అన్నయ్య వాళ్ళకి ఎలాగో గిఫ్ట్ తీసుకుంటూ, ఇంకొక గిఫ్ట్ అయితే చాలా బాగా నచ్చేసిందండి. సరే మా సిస్టర్కి అయితే తీసుకున్నాం అది. వాళ్ళ ఇంట్లో కూడా ఇలాంటి గిఫ్ట్ అయితే లేదనేసి చాలా ఇష్టమైందనేసి తీసుకున్నాం. వాడికి ఏదో తెచ్చామనేసి ముందు అది ఓపెన్ చేయమని గోల చేస్తున్నాడు. ఓపెన్ చేసేంత వరకు వదలలేదు. ఓపెన్ చేశాక సైలెంట్ అయిపోయాడు. రాధాకృష్ణ చాలా బాగుందండి. కృష్ణ ఇది రాధా లేదు కానీ కృష్ణ ఇది చాలా నచ్చింది. తనకు కూడా చాలా బాగుంది అక్క అంది. వేడిగా మంచి టీ అయితే ఇచ్చేసిందండి. ఈవినింగ్ 5 అయిపోయింది టైము. చాలా బాగా పెడుతుందండి మా చెల్లి టీ. అలా టీ తాగేసి మా కన్నయ్యతో కాసేపు ఆటలాడేసి, వాడి ముద్దు ముద్దు చేష్టలు, ఆటలు అన్నీ చూస్తూ అలా మాట్లాడుకుంటూ 6 అయిపోయేసింది. ఇంక బయలుదేరదాం అనుకుంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదండి. డిన్నర్ చేసుకొని వెళ్దురు, నైట్ ఒకేసారి 9 స్టార్ట్ అవ్వండి అంటున్నారు. ట్రాఫిక్ ఉంటుంది కదా, ఇప్పుడు వెళ్ళినా కూడా కష్టంగా ఉంటుంది అనేసి అక్కడ దగ్గరలో ఉన్న తెలంగాణ ఆంధ్ర గుమ్మగుమ్మలంట అక్కడికి తీసుకెళ్లారు. మా కియాన్ష్ ఫుల్ ఖుషీగా ఉన్నాడు. బయటకు వచ్చామని వీడి ఆనందం మామూలుగా లేదు. అక్కడ బేబీ చైర్ అయితే ఇచ్చారు, అక్కడ కూర్చోబెట్టేసి వాడిని. హోటల్ పేరేమో కానీ నిజంగానే గుమ్మగుమ్మలండి. చిల్లీ పన్నీర్ అంట, ఏదో మష్రూమ్ పెప్పర్ డ్రై కొన్నితో ఆర్డర్ చేశారు. ఇంకా వేరే ఏమున్నాయని అడిగాను నేనైతే. ఆవకాయ బిర్యానీ ఉంది అన్నారు. ఆలస్యం చేయకుండా అదైతే ఆర్డర్ ఇచ్చేసాను. ఆవకాయ అంటే అంత ఇష్టం మరి. అలాగే ఉలవచారు బిర్యానీ కూడా అండి చాలా బాగుంది. ఫస్ట్ టైం టేస్ట్ చేశాను నేను. అలా కాసేపు తినేసి 10 o'clock అయిపోయిందండి బయలుదేరేసరికి. ఇలా జరిగింది.